అండి, నమస్తే. నా పేరు ప్రవీణ్, మీరు చూస్తున్నారు ఎస్ఆర్ టాక్స్. సో లేట్ చేయకుండా కంటెంట్కి వెళ్ళిపోతాం, పదండి. సార్ నమస్తే. నమస్తే ప్రవీణ్. సార్, ఇప్పుడు మామూలుగా ఇన్వెస్ట్మెంట్ అనగానే మన పెద్దవాళ్ళు, ఇంక్లూడింగ్ మై డాడీ లెవెల్ కాడ నుంచి చూసుకుంటే ప్రీవియస్ జనరేషన్స్ అన్ని చూసినట్లయితే మహా అంటే రెండే సజెషన్స్ ఉండేవి సార్. ఒకటి రియల్ ఎస్టేట్, రెండోది వచ్చేసేసి బంగారు. ఇక్కడ పొలాలు కూడా తీసుకునేటివి అట్లా రకరకాల. రియల్ ఎస్టేట్ అని ఎందుకు అన్నానంటే ఇండివిజువల్ హౌస్ కానీ ఓపెన్ ప్లాట్ కానీ. సో ఈ టైప్ లో ఇంకా చెప్పుకుంటూ పోతే రకరకాలు ఉన్నాయి రియల్ ఎస్టేట్ లో, అందుకే ఒకే కేటగిరీలో వేసాను. సో ఇంతకు మించి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ లేదు అనేవాళ్ళు. బతుకున్నప్పుడు యూజ్ అయ్యేటట్లు లేదా చనిపోతే కూడా యూజ్ అయ్యేటట్లు టైప్స్ ఆఫ్ ఇన్సూరెన్స్ ఉన్నాయి. సో దీనిలో ఏది బెస్ట్ అంటారు? ఏది ఇమీడియట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకోవచ్చు, సేఫ్ జోన్ ఉండొచ్చు, కొంచెం నార్మల్ దాంతో పోలిస్తే అధిక రాబడి సంపాదించుకోవచ్చు? ప్రతి ఒక్క మనిషికి ఒక ఇన్సూరెన్స్ పాలసీ ఉండాలి, అది కూడా టర్మ్ పాలసీ. టర్మ్ పాలసీ ఎందుకు ఉన్నాయంటే టర్మ్ పాలసీలో చాలా మంది అంటే తెలియక లైక్ చేయరు. అంటే మన పెట్టిన డబ్బులు మళ్ళీ నాకు ఏం ఒక రూపాయి కూడా వెనక్కి రాదు కదా అనే ఫీలింగ్స్ ఉంటారు. ప్రతి ఒక్క మనిషి ఇన్వెస్ట్మెంట్ ఏదైనా పొదుపు చేయక ముందు ఏం చేయాలంటే టర్మ్ పాలసీ. ఎందుకు టర్మ్ పాలసీ అంటున్నారంటే ఈరోజు అది కూడా పిల్లలకు చేస్తుంటారు, చాలా మంది పిల్లలకు అక్కర్లేదు. ఎవరైతే ఎర్నింగ్ చేస్తున్నారో వాళ్ళకు మాత్రమే టర్మ్ పాలసీ తీసుకోండి. ఎందుకు చేస్తున్నారంటే ఎవరైతే ఎర్న్ చేసిన పర్సన్ ఆ కుటుంబం నుంచి దూరం అయితే పొరపాటున ఎర్న్ అనేది అయిపోతుంది కాబట్టి ఆ కుటుంబానికి భరోసాగా టర్మ్ పాలసీ తీసుకోవాలి. సో ఆ టర్మ్ పాలసీ తీసుకోవడం అంటే ఆ కుటుంబం మనిషి దూరం అయినప్పుడు ఆ మనిషిని రీప్లేస్ చేయలేరు, కానీ కొంత ఆర్థిక భారాన్ని ఇతరులపైన డిపెండ్ కాకుండా ఆర్థిక భారం భరోసా ఇచ్చే విధంగా ఉంటుంది కాబట్టి టర్మ్ పాలసీ కంపల్సరీ తీసుకోవాలి. బట్ అంటే ఇన్వెస్ట్మెంట్ కి చూడలేం కదా సార్. దీనికి ఎందుకు వస్తున్నాను, ఎందుకు చెప్తున్నానంటే అంటే ఇన్వెస్ట్మెంట్ గురించి ఆలోచించే ముందు ఇలాంటి తీసుకోవాలని చెప్తున్నాను. నెంబర్ 2 వచ్చేసి హెల్త్ పాలసీ తీసుకోవాలి. హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకోవాలనుకుంటున్నాడు? ప్రతి ఒక్కరికి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే మనము సమాజంలో జరిగేటువంటి కల్తీలను వాటిని మనం ఆపలేని పరిస్థితి. ఎందుకు ఏది తీసుకోవాలన్నా మనము కల్తీలను ఆపలేని పరిస్థితి ఉంది. అంటే సమస్య వచ్చిన తర్వాత రెక్టిఫై చేసుకునే మార్గం మాత్రం సమస్య రాకుండా ఆపగలిగే శక్తి మన దగ్గర లేదు. ఇప్పుడు ఎందుకు లేదు అంటే మనం పండించుకోలేము, మనం చేసుకోలేము, మనం ప్రాసెస్ చేసుకోలేము. కాబట్టి ఎక్కడో చోట ప్రతి ఆహార పద్ధతి కల్తీ అవుతుంది కాబట్టి దాన్ని మనం అవాయిడ్ చేయలేము. చాలా డిప్రెషన్ లేకపోవాలంటే ఆర్థికంగా చాలా నష్టపోకుండా ఆపుకుంటే ఒకటే మార్గం ఏంటంటే ఒక భరోసా, మనకు హెల్త్ భరోసా. అంటే మనకి ఏదైనా వస్తే దాన్ని తట్టుకోగల శక్తి కోసం ఆర్థిక భరోసా కావాలంటే దానికోసం హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలి. సార్, మీరు చెప్పిన దానికి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీకి అయితే ఒకటి చెప్పగలుగుతాను సార్. మెయిన్ థింగ్ ఏంటంటే నేను మా ఫ్రెండ్ వాళ్ళ కొడుకుది చూసినాను. పోయి సిచ్యువేషన్ ఏమైంది అంటే అసలు నాకు హైలైట్ అనిపించింది. హాస్పిటల్కి ఆయాస పడుతున్నాడు పిల్లగాడు, సడన్ గా అర్థం కాలే, కాలు చేతులు వణుకుతున్నాయి ఆయనకి. అన్న ఇట్లా కాదు, ఈ పర్టికులర్ హాస్పిటల్ పోదాం ఇది అన్న. ఆడికి పోయిన ఏమంటే జస్ట్ బేసిక్ బిల్ సార్. 2 days కి 42,000 రూపీస్ పే చేయాల్సి వచ్చింది. 2 days ఆఫ్ బిల్. అది సంవత్సరానికి వస్తుంది ఇన్సూరెన్స్ అనేది అర్థం కాదు. అంటే పోయిన ఎంబడే మన జోబులకు చిల్లు పడకుండా బయటికి రాము. అది పక్కకు పెడితే పోయే 40,000 చూసుకుంటారు. నేను వాళ్ళ అమ్మతో మాట్లాడినప్పుడు నాకు అంత డబ్బులు ఏడబెడతారు అని చెప్పేసి అని. హాస్పిటల్ బిల్ కాదు సార్, హాస్పిటల్ ది బిల్ అయిపోయిన తర్వాత ఇన్సూరెన్స్ దాన్ని మాట్లాడినప్పుడు అంత అమౌంట్ ఏడబెడతాం ఇప్పుడు అంటే మీరు ఈ అమౌంట్ పెట్టుకోలేకనే ఇప్పుడు డబ్బులు లేవు అని చెప్పి హాస్పిటల్ నుంచి బయటకు వచ్చినా మీకు అర్థమవుతుందా? డాక్టర్ కొంచెం పర్సన్ స్టేబుల్ ఉన్నాడు కాబట్టి బయటకు వచ్చినాము, పిల్లగాడైనా పెద్దోళ్ళైనా కానీ. అదే స్టేబుల్ లేకపోతే ఇంకో హాస్పిటల్లో జాయిన్ కావాలి కదా. ఎంత పెద్ద డేంజర్ నుంచి బయటపడినాము అని చెప్పేసి అన్నాను సార్. అంటే వీళ్ళ పాయింట్ ఆఫ్ ఆలోచన ఈ మీరు అన్న హెల్త్ ఇన్సూరెన్స్ కేటగిరీలో ఇట్లా లేరు. అంటే ఎలా ఉందంటున్నారు? ఈ దానికి ఇంత ఖర్చు పెట్టాలన్నా ఇన్వెస్ట్మెంట్ లా చూస్తలేరు సార్, ఖర్చులా చూస్తున్నారు అంటున్నారు. ఇప్పుడు నేను ఇన్వెస్ట్మెంట్ అనే పార్ట్ మీకు అర్థమైంది అనుకుంటా. ఎందుకంటే ఇప్పుడు థర్డ్ ఇన్వెస్ట్మెంట్ కావాలంటే అంటే ఒకటి వచ్చేసి మనకు టర్మ్ పాలసీ అని చెప్పేసి ఒక సెక్యూరిటీ కోసం తీసుకుని ఫ్యామిలీ సెక్యూరిటీ. రెండోది వచ్చేసి మన హెల్త్ పైన మనం ఇన్వెస్ట్. ఈరోజు మనము మన హెల్త్ పైన ఇన్వెస్ట్ ఎందుకంటున్నానంటే మన ఆరోగ్యం బాగుంటే కదా మనం పని చేయగలుగుతాం, ఆరోగ్యం బాగాలేక పని చేయలేం కదా. సో మన పైన మనం ఇన్వెస్ట్ చేసుకుంటున్నాం. ఇప్పుడు మన ఇవన్నీ సక్రమంగా ఉంటే మనకు భవిష్యత్తులో ఏదైనా ప్రాపర్టీ కొనుక్కోవడానికి కానీ, మన పిల్లల భవిష్యత్తు కోసం, మన పిల్లల చదువుల కోసం కానీ, మన పిల్లల మ్యారేజ్ కోసం కానీ ఏదైనా ప్రాపర్టీ క్రియేట్ చేసుకోవాలంటే దానికోసం మనము ఒక పొదుపుని చేసుకుని దానికి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ పోవాలన్నమాట. పీరియడ్ ఆఫ్ టైంలో 2 ఏళ్లకు 3 ఏళ్లకు మనకు కొంత అమౌంట్ పొదుపు చేసి ఉంటాం. ఆల్ ఆఫ్ ద సడన్ మనకి ఆరోగ్య సమస్యలు వస్తే ఈ మొత్తం అమౌంట్ తీసుకుని తలపెట్టాలి. సో దానికోసం ఏం చెప్తారంటే ముందు అవి సేఫ్ గా ఉంటే ఈ డబ్బు డిస్టర్బ్ కావు మనకు. అవి వదిలేసి ఇవి చేసినాం అనుకోండి మనకేదో ప్రాబ్లం వచ్చేస్తుంది. అంతవరకు పొదుపు చేసిన డబ్బులన్నీ తీసుకొచ్చి అక్కడ పెట్టిస్తాం కాబట్టి అది సేఫ్ కాదని చెప్పేసి ముందు మనం రెండు బేస్ చేసుకున్న తర్వాత ఈ ఇన్వెస్ట్మెంట్ కి రావాలని చెప్పేసి నేను సజెషన్ చేస్తాను. సో ఇప్పుడు ఈ రెండింటి కంటే నా ఖజానా ఖాళీ అయిపోద్ది కదా సార్, అప్పుడు నేను 500 మళ్ళీ అక్కడ పెట్టుకోవాలంటే కష్టం అవుతుంది కదా. చెప్తున్నాను మీరు అదే నేను ఆ పాయింట్ చెప్తున్నాను. ఈ రెండింటి ఖజానా ఖాళీ అయితే దాని మీద పెట్టుకోకుండా కేవలం ఏం చేస్తాము మనం ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడే స్టార్ట్ చేస్తాం అంటే ఏదైనా ఫ్లాట్లు కొన్నామో చిట్లు వేసుకోవడం చేస్తూ పోతాము. ఒక ఓవర్ పీరియడ్ అంటే ఒక 5 సంవత్సరాలకు ఆరోగ్య సమస్య వచ్చింది అనుకోండి, మొత్తం ఒక 5 లక్షలు 10 లక్షలు మొత్తం ఒక పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది లేకుంటే సెక్యూరిటీ లేకపోతే అప్పుడు ఏమవుతుంది మనకి మన ఫస్ట్ మన జీరోకి రావాలి.
సంపాదించుకుంటే సార్ ఇప్పుడున్న పరిస్థితికి అమౌంట్ సంపాదించినది ఒకవేళ సంపాదించకపోతే పొదుపు చేయకపోతే మైనస్లోకి వెళ్ళిపోతాం. మన ఆర్థిక పరిస్థితి మైనస్కి వెళ్తుంది. అప్పుడు మానసికంగా డిప్రెషన్ అవుతుంది, అప్పులు వస్తారు, కుటుంబ పరిస్థితులు బజారున పడిపోతాయి, ఆర్థికంగా చాలా ఇబ్బందులు లేదు. కాబట్టి సేఫ్ జోన్లో ఉండాలంటే ఫస్ట్ ఇవి రెండు చేసుకుని తర్వాత ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తుంటే మనకు ఫ్యూచర్లో ఆ ఇన్వెస్ట్మెంట్ డిస్టర్బ్ చేయకుండా మనం ఉండగలుగుతాం అన్నమాట. మెయిన్ మనకి మేజర్గా జనరల్గా గమనించండి, మిడిల్ క్లాస్ పీపుల్ ఎక్కడ డిస్టర్బ్ అవుతున్నారంటే హెల్త్ ఇష్యూలోనే, హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇన్వెస్ట్మెంట్. అనుకోని ఖర్చులు ఏమన్నా వస్తే ఆర్థికంగా వాళ్ళు కుదేలైపోతున్నారు, ఆర్థిక పరంగా వాళ్ళ కుటుంబం కుదేలైపోతున్నారు అనమాట. అది అంటే మనం ఉన్న డబ్బులు పెట్టడమా లేకపోతే అప్పులు చేసి పెట్టడమా. బట్ మామూలుగా నేను అబ్జర్వ్ చేసినట్లయితే కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు తలకనొప్పి ఉన్నాయి అనుకోండి సార్. బట్ అల్టిమేట్గా వచ్చేసేసి ఇన్సూరెన్స్ నేను ఏది తీసుకోవాలో ఏంది అనేది కూడా నాకు క్లారిటీ లేదు. దాని మీద కూడా మీరు గైడెన్స్ ఇస్తారా? అవును, ఇన్సూరెన్స్ మీద కూడా గైడెన్స్. ఎందుకంటే చాలా మంది పిల్లల పేరు చెప్పేసి మీ తల్లిదండ్రులు ఉన్నటువంటి ప్రేమను క్యాష్ చేసుకుంటూ మీ పిల్లల పేరు చేయండి, మీ పాప పేరుతో వేయండి, మీ భార్య పేరుతో చేయండి అని చెప్పేసి చెప్తుంటారు. ఆ ఇన్సూరెన్స్ వల్ల మనకు అనవసరంగా డబ్బులన్నీ ఎక్కడ స్టక్ అవుతున్నాయి. అదే డబ్బును ఒక టర్మ్ ఇన్సూరెన్స్ ఎవరైతే కుటుంబంలో సంపాదిస్తున్నారో, ఆర్థికంగా జనరేట్ చేస్తున్నారో వాళ్ళ పేరు టర్మ్ చేసి మిగతా డబ్బులంతా పొదుపు చేసుకోవచ్చు. వాళ్ళకి అవసరం లేదు. సపోజ్ చిన్న పిల్లోడు, ఓ 4 ఏళ్ళ పిల్లోడు చనిపోయాడు అనుకోండి, ఏమవుతుంది? ఆ అబ్బాయి ఎన్ని చేసే పిల్లోడా, అబ్బాయి పోయిందే ఒక బాధ. తర్వాత పోవడం వల్ల, ఆ అబ్బాయి పోవడం వల్ల మనకేమైనా ఆర్థికంగా నష్టం అయితే రాదు, మానసికంగా ఎలాగో తీసుకురాలేము. ఎవరికి ఆర్థికంగా నష్టం అవుతుంది? ఎర్న్ చేసే పర్సన్ చనిపోతే ఆర్థిక నష్టం వస్తుంది. కాబట్టి అతనిపైన ఇన్వెస్ట్ చేయాలి. సార్ ఇక్కడ చెప్తుంది ఒకటే అండి, అంటే ఫైనాన్షియల్ వర్షన్ లో చెప్తున్నది, ఎమోషనల్ పరంగా కాదు సార్ చెప్తున్నది, అది గుర్తుపెట్టుకోండి. ఎమోషన్ పరంగా మనం ఎలాగో ఎవరిని తీసుకురాలేము, దగ్గరికి పోయిన మనిషిని తీసుకురాలేము. సో నేను అడిగిన మెయిన్ ప్రశ్న అయితే స్కిప్ అయింది కొంతవరకు, ఎందుకంటే నేను అడుగుతుంది ఇన్వెస్ట్మెంట్. అఫ్ కోర్స్ మీరు చెప్తుంది కూడా ఇన్వెస్ట్మెంట్, నేను కాదనలేదు. బట్ బంగారు, రియల్ ఎస్టేట్ ఈ రెండు కాకుండా ఇప్పుడు నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏముందంటారు? ఇక్కడికి నేను అగ్రీ చేస్తాను. టర్మ్ హెల్త్ మ్యాండేటరీ. ఏదైనా మనం బంగారు కొనండి, దానికి గవర్నమెంట్ ట్యాక్స్ ఉంటుంది, మేకింగ్ చార్జెస్ ఉంటాయి. అది లాస్ అయితే ఉంటాయి కదా మనం, మేకింగ్ చార్జెస్ ఎంత. ఈవెన్ మీరు కాయిన్ తీసుకుంటే కూడా మేకింగ్ చార్జెస్ అప్ టు 10% వరకు. డై చార్జ్ అని, ట్యాక్స్ అని అన్ని కలిపి ఖచ్చితంగా 10% వరకు. ఇంత మినిమం అంటే 10% వరకు గవర్నమెంట్ కి అమౌంట్ కడతాం కొంచెం, యాజ్ వెల్ యాజ్ ఈ బంగారు షాప్ ఎవరైతే ఓనర్స్ డై చార్జెస్ ని, మేకింగ్ చార్జెస్ ని ఇస్తారు. అది కాకుండా ఇంకేదైనా ఆర్మెంట్ పోయినామంటే 20% వరకు పడుతుంది. అంటే మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్ లో ఒక 100 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ 20 రూపాయలు మనకు అనవసరంగా లాస్ అవుతుంది. అంటే 20 రూపాయలు గెయిన్ కావాలంటే మార్కెట్ మనకు ఎంత పెరిగితే మనకు అంత గెయిన్ అవుతాము. అంటే మనము 20 రూపాయలు అంటే 100 రూపాయలకు మనం 20 రూపాయల వస్తువు మాత్రమే కొంటున్నామని గుర్తుపెట్టుకోవాలి మనం. ఎందుకంటే బంగారు కొనేటప్పుడు అంటే అంత లాస్ ఇస్తున్నాం. మనం పెట్టేదే పెట్టుబడి కోసం అయినప్పుడు, అలా కాకుండా నీ ఆర్నమెంట్ కోసం చేస్తే దానికి మనం క్యాల్కులేట్ చేయలేము. ఆర్నమెంట్ కోసం నేను వీడియో మ్యారేజ్ ఉంది, నేను ఆర్నమెంట్ కొనుక్కోవాలా, దాన్ని క్యాల్కులేట్ చేయకూడదు. ఇన్వెస్ట్ పరంగా కొంటున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా బంగారు ఆర్నమెంట్ రూపంలో అట్లా కొనకూడదు. అవకాశం ఉంటే ఏదైనా గోల్డ్ బాండ్ రూపంలో, ఈక్విటీ ఫండ్స్ రూపంలో, ఇది మ్యూచువల్ ఫండ్స్ లో ఉంటుంది, ఇలా తీసుకోవచ్చు ఇన్వెస్ట్మెంట్ పరంగా. అయితే ఏదైనా ఫంక్షన్స్ కోసము, దానికోసము ఒక అమ్మాయిలకు కానీ, అదే ఎవరికైనా ఆర్నమెంట్ కానీ అలాంటినప్పుడు వాటికి మనం ఇన్వెస్ట్మెంట్ పరంగా చూడకూడదు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ కి వచ్చేసరికి, రియల్ ఎస్టేట్ కి వచ్చేసరికి ప్రాపర్టీ కొనాలంటే ఒక హ్యూజ్ అమౌంట్ కావాలి మనకి. ఎంతమంది దగ్గర హ్యూజ్ అమౌంట్ ఉంటుంది? పెద్ద పెద్ద అమౌంట్లు కావాలంటే ఎప్పుడన్నా అప్పులు చేయాలా, అంటే మిడిల్ క్లాస్ గురించి మాట్లాడుతున్నారు. మిడిల్ క్లాస్ వాళ్ళు అప్పులు చేయాలా, లేకపోతే లోన్స్ పోవాలా, లేకపోతే వాళ్ళ దగ్గర నుండి ఏమైనా ఉంటే పెట్టుకో. అంతా ఉండదు కదా, అంత పెద్ద పెద్ద అమౌంట్ ఉంటే. తక్కువలో తక్కువ అంటే కూడా సార్ 1,00,000 రూపాయలు 1 సెంటు పడుతుంది. లేదు, ఈ మధ్య కాలంలో రేట్లు పెరిగినాయి. నేను అంటుంది ఊరు చివరిలో సార్, ఊరి చివరిలో ఎక్కడ పోయినా కానీ, ఊరి చివరి అంటే ఇక్కడ పల్లెటూరులో అంతా, ఆ పల్లెటూరులో పోతే కూడా 1,00,000 రూపాయలు లేదు, అంత ఇదిగా ఉంది. మనకు టౌన్ నగర పరిసరాల ప్రాంతాలు అనుకుంటే ఎక్కడ కూడా సెంటు 10 లక్షలకు తక్కువ లేదు. అంత అమౌంట్ ఉంటే మీరు వెళ్ళండి. అయితే దాంట్లో కూడా ఒక రిస్క్ ఉంది. ఆ కొనింది మీ పర్పస్ ఇన్వెస్ట్మెంట్ పరంగా కాకుండా మీరు ఇల్లు కట్టుకోవడానికో దానికోసం అయితే పర్లేదు, కానీ ఇన్వెస్ట్మెంట్ పరంగా పెట్టే ఆ చుట్టుపక్కల దుష్ట శక్తులు ఉంటాయి, ఆక్యుపై చేసేదానికి అవకాశం ఉంది, మీరు కాపాడుకోలేరు. దుష్ట శక్తులు అంటే దుష్ట శక్తులు అంటే అవి కాదు, అంటే వాళ్ళ కన్ను అడిగి పడతాయి అనమాట. అంటే వాళ్ళ దగ్గర లేదంటే వాళ్ళు కబ్జా రైలు ఉంటారు అనమాట. వాళ్ళ చేతిలో పడ్డారంటే మీరు మళ్ళీ దానికి పెరుకోవడం కష్టమవుతుంది. అంటే అంత హ్యూజ్ అమౌంట్ అందులో పెట్టి అది మనకు వస్తుందో రాదో, మన పిల్లల భవిష్యత్తులో మన పిల్లల భవిష్యత్తుకు అది ఉపయోగపడుతుంది కూడా తెలియని పరిస్థితి, అగమగోచరం ఉంది. యాక్చువల్లీ నేను ఈ దానికి సంబంధించి అయితే ఒకటి చెప్పగలుగుతా సార్. రియల్ టైం ఏమో డాక్యుమెంట్ ఈసీ తీసి ఏం చేసినా అన్ని వీళ్ళ పేరు మీద ఉంటాయి, కానీ పొజిషన్ మాత్రము వేరేవాడు వచ్చి కబ్జా చేస్తాడు. కోట్ల చుట్టూ ఎన్నాళ్ళు తిరుగుతుంటారో వాళ్ళకి తెలుసు. మన లైఫ్ టైం కోట్ల చుట్టూ తిరిగి జరుగుతున్నారు. అసలు అది దాన్ని పట్టుకునే కంటే దాంతోనే కాంప్రమైజ్ అవుదాము అని చెప్పేసి ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. నాకు తెలిసిన క్లాస్ బాగా నాకు పరిచయం ఉన్న వ్యక్తి, వాళ్ళ ఫాదర్ కి దగ్గరలో ఈ కర్నూలు పరిసర ప్రాంతాన్ని 2 ఎకరాల పొలం ఉంది. అతనికి గవర్నమెంట్ ద్వారా కూడా అలర్ట్ అయింది. అతను చనిపోయినట్టు వాళ్ళ కొడుకు ఇప్పుడు ఉండేది, నేను చెప్పింది కొడుకు అనమాట. వాళ్ళ తండ్రికి అలర్ట్ అయింది. ఆ తండ్రి నుంచి కొడుకు ఆటోమేటిక్ వస్తుంది కదా,
ఇప్పుడు ఆ ప్రాపర్టీని అతను కాపాడుకోలేని పరిస్థితి, ఎందుకంటే దాని మీద పెద్ద కన్నులు ఉన్నాయి, పొలిటికల్. ఇప్పుడు కోర్టు ద్వారా కూడా పొందినాడు ఆయన, అయినా నిలబెట్టుకోలేని పరిస్థితి, అయినా దాన్ని అనుభవించలేని పరిస్థితి. లైఫ్ థ్రెట్ ఉంటుంది కదా, లైఫ్ థ్రెట్ ఉంది అతనికి. అట్లాంటి పరిస్థితి అనమాట. కాబట్టి ఇలాంటి పరిస్థితి కాబట్టి మనం రియల్ ఎస్టేట్ లో మనకి ఎంత అవసరమో, ఎంత కాపాడుకోగలమో అంత ఉంటేనే మంచిది. ఏం చెప్పాలంటే ఏదైనా వస్తువును మనం కాపాడుకోవాలనే శక్తి ఉన్నప్పుడు మాత్రమే తీసుకోవాలి తప్ప, ప్రాపర్టీ, ఫిజికల్ ప్రాపర్టీ ఏదైనా కానీ మనం కాపాడుకోవాలనే శక్తి. ఉదాహరణకు మన దగ్గర ఒక 10 కిలో బంగారం ఉంది. 10 కిలో బంగారం మనము ఏదైనా థ్రెట్ నుంచి తప్పించుకోగలిగే అంటే శక్తి ఉన్నప్పుడే మనం క్యారీ చేయాలి. అంటే ఒక కిలో బంగారం ఉంది, చిన్న అమౌంట్ అని మాట్లాడుతున్నాము. ఒక కిలో బంగారం తీసుకెళ్తున్నాము, ఎవరైనా నుంచి అటాక్ చేసేప్పుడు నువ్వు వాడిని ప్రొటెస్ట్ చేసే కెపాసిటీ ఉన్నప్పుడు మాత్రమే క్యారీ చేయాలి. లేదా నువ్వు దాన్ని అనుభవిస్తూ ఉండాలి. అనుభవిస్తున్నప్పుడు థ్రెట్ గురి కాదు. నువ్వు ఆల్రెడీ నువ్వు ఇంట్లో ఉండి అని చేస్తుంటే ఇబ్బంది కాదు. సపోజ్ ఒక రైతు ఉన్నాడు, అతను దున్నుకుంటాడు చేసుకుంటే ఇప్పుడు ఇంట్లో అనుకుందాం సార్, నువ్వు ఉంటున్నావు, ఇబ్బంది లేదు. ఇల్లు పెద్ద రిటర్న్ ప్రాపర్టీ, దానికి ఎప్పుడు దానికి ఇన్వెస్ట్మెంట్ చూసుకోవద్దు. ఎందుకంటే ఒక ఇల్లు మనం చెప్పుకొని ఉంటుంది తప్ప దాని వచ్చే రిటర్న్ రెంట్ కూడా చాలా తక్కువ ఉంది. వచ్చే రెంట్ వస్తుంది, మళ్ళీ దాన్ని తిరిగి పేర్లకో దానికోసం పెడుతుంటారు. కాబట్టి అది ఇన్వెస్ట్మెంట్ కింద తీసుకోవద్దు. ఇల్లు మన ఇల్లు ఉండడానికి తీసుకోవడానికి వెళ్ళండి గుడ్, కానీ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ మాత్రం ఇల్లంతా మంచిది కాదు. మ్యూచువల్ ఫండ్ గురించి వస్తే అక్కడ ఏదైతే మనం రిస్క్ మాట్లాడుకున్నప్పుడు అటువంటి రిస్క్ ఇందులో లేదు. నెంబర్ 1 పాయింట్ వచ్చేసి మీకు చిన్న అమౌంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. తర్వాత పీరియడ్ ప్రకారం ఒకేసారి కాకుండా మంత్లో ఇయర్కి వస్తారో మీకు ఎప్పుడైతే అప్పుడు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఈజీ టు లిక్విడ్, అంటే మనం తీసుకోవడానికి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఎటువంటి ఎవరు కూడా నీ సొత్తును దొంగించడానికి అవకాశం లేదు. ఎవరైతే నామినీ ఉంటారో నామినీ ఆధార్ కార్డు కూడా వెళ్తుంది కాబట్టి వాళ్ళు తప్ప తీసుకోనికి లేదు. ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్లోకి వస్తుంది కాబట్టి ఎవరు దొంగిలించదే కానీ లేదు. రిస్క్ విషయం ఏంటంటే రిస్క్ ఎప్పుడు చరిత్రలో మ్యూచువల్ ఫండ్ కంప్లీట్గా ఎత్తిపోయింది ఎక్కడ లేదు. అప్ అండ్ డౌన్స్ ఉంటే తప్ప ఎక్కువ తక్కువ నీకు వచ్చి రిటర్న్ ఎక్కువ తక్కువ ఉంటే తప్ప మ్యూచువల్ ఫండ్ పోవడం అంటే ఇంతకుముందు NBFC నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ వచ్చి ఇంతకుముందు విన్నాం మనం. ఆ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ లో డబ్బులు కట్టించుకొని ఇంత ఎక్కువ ఇంట్రెస్ట్ ఇస్తాను కట్టించుకొని వాళ్ళు కంప్లీట్ గా డిజైర్ అయినారు. కొన్ని ఫైనాన్స్ కంపెనీలు అంటే కాదు లేకుండా పోయినారు, ఎత్తిపోయినారు అనమాట. అలాంటి పరిస్థితి మ్యూచువల్ ఫండ్ లో ఉండదు. ఎందుకంటే ఇది వర్కింగ్ ఆన్ సెబీ కంట్రోల్ అనమాట. సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ కంట్రోల్ ఉంటుంది. ఈ గవర్నమెంట్ దీన్ని ఎంకరేజ్ చేస్తుంది. ఎందుకంటే ఈ మ్యూచువల్ ఫండ్ లో ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో ఈ డబ్బులు లిక్విడిటీ వస్తుంది కాబట్టి ఎవరైతే ఎంటర్ప్రైనర్స్ ఉంటారో వాళ్ళకు ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళ ద్వారా మనకు దేశ ఆర్థిక అభివృద్ధికి మనం పరోక్షంగా దోహదపడుతుంది అనమాట. మనం FDI నేను పాత అంటే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అని, అంటే వాళ్ళని వచ్చి మన దాంట్లో పెట్టుబడి పెట్టడం వల్ల ఆర్థిక అభివృద్ధి అంటే ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. మనం ఇప్పుడు కూడా మనం గమనిస్తున్నాం కదా, మన ముఖ్యమంత్రి గారు రండి మా రాష్ట్రానికి వచ్చి పెట్టుబడి ఎందుకంటే ఇక్కడ పెట్టుబడి ఇన్వెస్ట్మెంట్ చేస్తే అక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది, ఆర్థిక అభివృద్ధి పెరుగుతుంది, ఎకనామికల్ చైన్ అనేది స్టార్ట్ అవుతుంది. అలా కాకుండా అదే ఈ మనము పరోక్షంగా మన దేశ ఆర్థిక అభివృద్ధికి దోహదం చేస్తుంటే దీంట్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ప్లస్ మన డబ్బు సేఫ్ ఉంటుంది, మన గ్రోత్ ఉంటుంది, మనకు తెలియకుండానే మనకు కంపెనీ ఓనర్ లాగా మనము ఉంటాం కూడా. చాలా బాగా చెప్పారు సార్. సో చూసారు కదండి, మామూలుగా మన ఇన్కమ్ సోర్స్ని మన ఫ్యామిలీకి స్పెండ్ అయిన తర్వాత ఏ విధంగా ఇన్వెస్ట్ చేయాలి ఏంటి అనేది ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. సో మన ఇన్వెస్ట్మెంట్ అనేది డైవర్సిఫై చేయాలి, ఒకటి టర్మ్లో ఒకటి హెల్త్లో, అండ్ మరీ ముఖ్యంగా వచ్చేసేసి ఫ్యూచర్ కోసం. అంటే ఇప్పుడు ఈ టర్మ్ హెల్త్ అనేది ఎమర్జెన్సీ సినారియోస్లో చాలా బాగుంటుంది, కానీ అల్టిమేట్గా వచ్చేసేసి ఈ స్టాక్స్లో కానీ ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఇట్లాంటి దానిలో ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు బంగారులో కానీ రియల్ ఎస్టేట్లో కానీ ఏ ఇన్వెస్ట్మెంట్ చెడ్డది అని చెప్పడం లేదు, ఏ దాని ప్రాముఖ్యత దానికి ఉంది అనేది సార్ వాదన. సో బట్ దీంట్లో ఏంటి అంటే మనకు ఈజీగా యాక్సెసబుల్గా ఉండేది మ్యూచువల్ ఫండ్స్ అనేది. మీరు ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న ప్రతి వ్యక్తి ఇప్పుడు మాట్లాడుకున్న ఈ డిస్కస్ చేసిన పాయింట్స్లో ఏ ఆస్పెక్ట్లో చూసినా కానీ ఏదన్నా మీరు ఇప్పుడు వరకు అనుకున్న ఇన్వెస్ట్మెంట్ ఏదన్నా ఉంది అంటే ఒకసారి శివారెడ్డికి సార్ కాల్ చేసేసి మరిన్ని డీటెయిల్స్ అయితే మీరు తెలుసుకోగలుగుతారు. ఇంతటితో సెలవు తీసుకుంటూ మీ ప్రవీణ్ సైనింగ్ ఆఫ్. జై హింద్.